కర్నూలు జిల్లాకు సంబంధించిన సుగాలి ప్రీతి కేసు వ్యవహారానికి సంబంధించి ఎన్నికలకు ముందు అసలు ఆ అంశాన్ని బాగా ప్రభుత్వంతో పోరాడి ఆ కుటుంబం తరపున అప్పట్లో వైసీపీ ప్రభుత్వం తరపున పోరాడి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ కుటుంబానికి అండగా నిలిచిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే మేము అధికారంలోకి వస్తే కనుక ఖచ్చితంగా ఆ కుటుంబానికి న్యాయం చేస్తామన్నారు. అదే నేపథ్యంలో ఒక కీలక హామీలు కూడా ఇచ్చారు. ఈ మధ్యన తాజాగా ఆమె తల్లి సుగాలి ప్రీతి తల్లి ఎవరైతే ఉన్నారో ఆమె పవన్ కళ్యాణ్ గారి మీద చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో కొన్ని ఆరోపణలు ఆయన్ని బాగా బాధించాయి. ఈ మధ్యన సోషల్ మీడియాలో బాగా వైరల్ అయినాయి. ప్రధానంగా సాక్షి మీడియా కూడా దాన్ని బాగా హైలైట్ చేసింది. పవన్ కళ్యాణ్ ఏదో చేస్తారని చెప్పి ఏమీ చేయలేదు, డిప్యూటీ సీఎం అయిన తర్వాత సైలెంట్ అయిపోయారు, ఇవన్నీ. సో ఇటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఆ వ్యవహారం మీద సుగాలి ప్రీతి తల్లి చేసిన వ్యాఖ్యల మీద స్పందించారు. ఆయన మాట్లాడిన మాటలు, నా పరిస్థితి పళ్ళున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు అన్నట్లుగా తయారైంది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. చేయూతిరిచ్చిన వారినే తిడితే ఎలాగా? గత ప్రభుత్వంలో సీఎం ఎదుట మాట్లాడే ధైర్యం ఎవరికీ లేదు. ఆ సమయంలో ఆ తల్లి ఆవేదన చూసి కర్నూలు వెళ్ళి బలంగా గలం వినిపించాను. ఆ పోరాట ఫలితంగా నాటి ప్రభుత్వం కేసును నడిపింది. కర్నూలుకు 9 కిలోమీటర్ల దూరంలో దిన్నెదేవరపాడులో బహిరంగ మార్కెట్లో ఎకరా 2 కోట్ల ధర పలికే 5 ఎకరాల వ్యవసాయ భూమి, కల్లూరులో 5 సెంట్ల ఇంటి స్థలం, సుగాలి ప్రీతి తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చారు. నేను ఉప ముఖ్యమంత్రి అయ్యాక ఈ కేసుపై సిఐడి చీఫ్తో మాట్లాడి త్వరగా న్యాయం చేయాలని కూడా సూచించారు. డీజీపీ హోంమంత్రితోనూ మాట్లాడాను. విచారణలో అనుమానితుల డిఎన్ఏ సరిపోవడం లేదు అనేది సాక్ష్యాలు తారుమారు చేశారు అని తేలింది. దీంతో కేసు విచారణకు ఇబ్బందులు కలుగుతున్నాయి అంటూ పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి తల్లి ఎవరైతే ఉన్నారో పార్వతి ఆమె చేసిన విమర్శల మీద అయితే ఒక రకంగా రిప్లై ఇచ్చారని చెప్పాలి. రిప్లై ఇచ్చారు. అదే నేపథ్యంలో ఆమె చేస్తున్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలు కూడా ఆయన చాలా బాధించాయి అని చెప్పుకొచ్చారు. అంటే ఒకటి ఇక్కడ డీజీపీకి చెప్పిన, హోంమంత్రికి చెప్పిన, వాళ్ళు కోరుకునేది ఏంటి? ఈ ప్రభుత్వమే ఉంది కదా, ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షంలో ఉండే అంత చేశారు, ఇప్పుడు అధికారంలో ఉన్నారు, పైగా డిప్యూటీ సీఎంగా ఉన్నారు, ఏడాది అయిపోయింది, ఇంకా మాకు న్యాయం జరగట్లేదు అనేది. కాకపోతే ఇక్కడ ఈయన చెప్తున్నది ఏంటంటే ఆ నిందితుల డిఎన్ఏ సరిపోవట్లేదు. ఎందుకంటే కోర్టుకు కావాల్సింది సాక్ష్యాలతో పాటు ఆధారాలు కూడా కావాలి. ఇప్పుడు ఆ ఆధారాలు సేకరించే పనిలో ఇక్కడ అది డిఎన్ఏ మ్యాచ్ అవ్వట్లేదు అన్నప్పుడు అది ఇబ్బంది అవుతుంది అనేది ఇప్పుడు ఆయన చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఏది ఏమైనా సుగాలి ప్రీతి వ్యవహారం పవన్ కళ్యాణ్ గారే ఆయనే న్యాయం చేస్తారని హామీ ఇచ్చారు కాబట్టి ఆ తల్లికి ఖచ్చితంగా ఆయన మీద హోప్స్ పెట్టుకున్నారు. ఒకవేళ ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో మళ్ళీ ఆయన వెళ్ళి ఆమెను ఏమన్నా కలుస్తారా, మాట్లాడతారా, భరోసా కల్పిస్తారా, ఈ కేసు విషయంలో ఏం చేస్తారు అనేది ఇక్కడ కీలక.